మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న గారికి, మరి అన్న అంటే నేనున్నా అని అర్ధరాత్రి కూడా మనందరికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి హరీష్ అన్న గారికి, మరి ప్రజల మధ్యలోనే ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ మనందరికీ కూడా సేవ అందిస్తున్న పద్మక్క గారికి, మరి ఉద్యమంలో అన్న సుభాషణతో కూడా నేను ఎన్నో రోజులు సుభాషతో ఎన్నో ఏళ్ళు కూడా పనిచేసిన సుభాషణ గారికి, మా తిరుపతి రెడ్డి గారికి, శశన్న గారికి, మా జయపతన్న గారికి, నా మిత్రుడు మల్లికార్జున్ గారికి, ఎర్రల సీనన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న సోమలన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు. అన్న ఫస్ట్ మాట్లాడే ముందు ఒక చిన్న, అంటే అన్న యుఎస్ గురించి బాగా తెలుసు కాబట్టి అక్కడ ఒక చిన్న కథ చెప్తా అన్న. యుఎస్లో ఒక కుక్కలకు చిరుతకు రన్నింగ్ రేస్ పెట్టిరట హరీష్ అన్న. అయితే రామన్నకు బాగా తెలుసు, ఎందుకంటే అక్కడ ఉన్నాడు కాబట్టి. మీరు కాదన్న చెప్తా. అయితే కుక్కలకు చిరుతకు రన్నింగ్ రేస్ పెడితే కుక్కలకు కింది నుంచి 8, 9, 8 ఇట్లా లెక్క పెడతారు. అట్లా 1 వరకు వచ్చి కుక్కలు ఉరుకుడు స్టార్ట్ అయినా కానీ చిరుత ఉరకలేదట. అట్లా అహంకారంతో చిరుత ఉరకక అక్కడనే అయిపోయింది. అరే ఎందుకు ఆగిందని దాని మీద రీసెర్చ్ చేస్తే అక్కడ అది రియల్ స్టోరీ. ఖచ్చితంగా రామన్నకి విషయం తెలుసు. అయితే ఎందుకు ఉరకలేదు అన్నాక రీసెర్చ్ చేస్తే ఇప్పుడు మా మెదక్లో అహంకారంగా అవగాహన లేని వ్యక్తి ఎవరైతే ఇప్పుడు శాసనసభ్యుడైనా సరే వాళ్ళ నానాసింటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అహంకారంతో అవగాహన లేని పాలన చేస్తే అంటే మాకు సిగ్గు చేస్తున్నా. గతంలో కేసీఆర్ అంటే ఒక రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు అన్నీ ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ ప్రతి ఒక్కటి అన్నీ అవగాహన రైతులకు అన్నట్టు ఉండి అన్న. ఈరోజు మనం నిజంగా నా అభిప్రాయం ఉంది, నా ఆలోచన ఏంది, నేను ఎందుకు వచ్చినా నాకు నిజంగా చరిత్రాత్మక, మా తమ్ముడు చెప్పింది చరిత్రాత్మక తప్పిదం చేసామని చెప్పి వెంటనే హరీష్ అన్న దగ్గరికి పోయి ప్లీజ్ అన్న మాకు నిజంగా మేము చాలా తప్పు చేసామన్నా, ప్లీజ్ మమ్మల్ని మన్నించని చెప్పి అన్నకు ఈ ఫోన్లో చెప్పగానే మీరు రండి తమ్మి గారు, నువ్వు రారా, నీకు ఏం కావాలని చెప్పి హక్కున చేర్చుకొని మళ్ళీ మీరు అందరూ కూడా మీ సమక్షంలో చేర్చుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న. మమ్మల్ని నిజంగా ఆ తెలంగాణ అమరవీరుల సాక్షిగా మమ్మల్ని క్షమించాలి. మీరు కూడా ఇక్కడ నా మండల నాయకులు మా రాజు గారు వీళ్ళందరూ కూడా మా మండల నాయకులు కూడా నన్ను క్షమించి హక్కున చేర్చుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా అన్న నిజంగా ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు కేసీఆర్ పాలన వస్తున్న శ్రీరామరక్షని నేను ఎప్పుడు, ఎందుకంటే గ్రామాలలో ఉంటా కాబట్టి వాళ్ళ అనుగుణంగా నేను నడవాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఊకే అంటుంటే ఏం పార్టీలకు పోయినా, పిచ్చిలేసి పార్టీ పోయినా నువ్వు ఒక ఉద్యమకారుని అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేసి మళ్ళీ ప్రజల అభిప్రాయం మేరకు మరి నా ఆలోచనల మేరకు మీ అడుగుజాడలో నడవాలని నేను ఇక్కడికి వచ్చిన. బైనంపల్లి రంగారావు అని అన్నగారు కోరిపల్లి గ్రామస్తుడు అన్న, ఈయనను కూడా బాగా ఇబ్బంది పెట్టిరు. ఇంకొకసారి పరిచయం చేయాలనే ఉద్దేశంతో చెప్పిన విషయం. రంగన్న